మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పెన్షన్ల పెంపు, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెన్షన్దారులతో కలిసి రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్ పరిధిలో ఉన్న లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ధర్మపల్లి రాజశేఖర రెడ్డి కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన ధర్నాలో పెన్షన్దారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్పొరేటర్ కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ రాగాల ఉపేంద్ర మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తోంది. అర్హులైన ఎంతో మందికి ఇంకా పెన్షన్లు మంజూరు కాలేదు. ఇది ప్రజలను అవమానించడమే అని ఉపేంద్ర మాదిగ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని, పెన్షన్లు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అంటే వాళ్ళ వర్గాల ఇళ్లలో పెన్షన్దారులు లేరు కాబట్టి వాళ్ళ వర్గ ప్రయోజనాల దృష్టినే పార్టీలు ఆలోచిస్తున్నాయి తప్ప పేద వర్గాల దృష్టిలో రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తలేమనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మా ఆవేదన ఆగ్రహ రూపం దాల్చడం కంటే ముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే పెన్షన్ల మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా ఆవేదన తెలియజేయడం కోసం ధర్నాల రూపంలో ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ ఆవేదన ఆగ్రహ రూపం దాలుస్తుంది. మేమందరం రోడ్లెక్కి రహదారులు మొత్తం దిగ్బంధించడం కంటే ముందే ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మా కార్యాచరణ ప్రకారం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ పంచాయతీలు కార్పొరేటర్ల ముంగడ ధర్నాలు జరిగినాయి. రేపు తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారులను వికలాంగులు, చేయుత పెన్షన్దారులతో దిగ్బంధం చేయబోతున్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారో 30 నుంచి 40 లక్షల మంది పెన్షన్దారులను హైదరాబాద్ తీసుకొచ్చి చేయుత పెన్షన్దారుల మహాగర్జన సభ పెట్టి లక్షలాది మందిని ముఖ్యమంత్రి ఇంటి వైపు పయనిస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్పందించకపోతే పేద వర్గాలను మోసం చేసిన ద్రోహిగా, మోసగాడిగా చరిత్రకెక్కుతాడనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మోసగాడిగా ఉండొద్దనుకుంటే, మా వర్గాల మోస నీకు తగలకుండా ఉండాలని అనుకుంటే మా ధర్నాలు